మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకను ఈరోజు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండలాధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరి సమక్షంలో చేసుకోవటం సంతోషం. మహాత్మా గాంధీ గారు గుజరాత్ రాష్ట్రంలో పోర్బందర్ గ్రామంలో అక్టోబర్ 2, 1869 సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఆయన బాల్యం అంతా కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత చదువుల నిమిత్తం ఆనాడు ఆయన లండన్ వెళ్ళటం, అక్కడ జాతి వివక్ష, కుల వివక్ష, వర్గ వివక్షలో ఆయన ఒక బాధితుడు. అక్కడే ఆయనకి ఉద్యమానికి ఒక బాట వేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆ స్ఫూర్తితోనే భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని శాంతియుతంగా అహింసా మార్గంతోనే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఆయన యొక్క తల్లిదండ్రులు కరమ్చంద్ గాంధీ, పుత్లీబాయి. అలాంటి వ్యక్తిని కన్నా ఆ తల్లిదండ్రులు కూడా వారి యొక్క జన్మ ధన్యమైంది. అలాంటి వ్యక్తిని మన దేశానికి ఇవ్వటం, ఈ స్వాతంత్ర ఉద్యమానికి, మన దేశానికి స్వాతంత్రం రావడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం తలుచుకోవటం, ఆయన వర్ధంతి వేడుకలు చేసుకోవటం, ఆయనకి జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం తరపున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అలాగే సత్యం అనే 2 ఆయుధాలను చేసుకుని ఏ విధంగా అయితే స్వతంత్ర స్ఫూర్తి మనందరిలో నింపారో గాంధీజీ గారి నివాళులు ఈరోజు మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో అలాగే ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ అహింస మరియు సత్యం ధర్మాన్ని పాటిస్తూ ఆయన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాను. శాంతి, అహింస ఆయుధాలుగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మా నాయకుల అందరి సమక్షంలో ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది. శాంతి, అహింసలను ఆయుధాలుగా చేసుకొని భారత స్వతంత్ర పోరాటంలో ఆయనంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మహాత్మా గాంధీ గారికి ఆయన స్ఫూర్తిని గుండెల నిండా నింపుకొని ఈ రోజున జనసేన పార్టీలో మా నాయకుల అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మేము కూడా ఆయన బాటలో నడుస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే స్వతంత్ర ఉద్యమంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉద్యమాలు చేసిన మహాత్మా గాంధీ చంపారణ్ ఉద్యమం కానీ, అట్లాగే సహాయ నిరాకరణ ఉద్యమం, అట్లాగే ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం ఇట్లాంటివన్నీ చేసి స్వతంత్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన గాంధీ గారికి ఈ సందర్భంగా నివాళులు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక బాధాకరమైన రోజు అయినా కూడా గాంధీ మహాత్ములకి మన దేశానికి చేసిన సేవలకి గుర్తుంచుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జోహార్ మహాత్మా గాంధీ సూత్రాన్ని ఆయన జీవిత చర్మాంకం వరకు పాటించి కేవలం శాంతి, సహనం, అహింస ద్వారానే బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలను తగ్గొట్టిన మహనీయుడు. అందుకని ఆయన మహాత్ముడు అయ్యాడు. ఆయన జీవితం మనకు ఎప్పుడు అనుసరణీయం. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మన జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన జీవితాన్ని ఇప్పుడు జాతి మరవకూడదని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను.